హలో అండి, వెల్కమ్ టు మన ఇంటి గుమ్మగుమ్మలు. మీరు ఈ సామాన్లన్నీ చూసేది తెలిసే ఉంటుంది. ఏం చేయబోతున్నామో మేము ఇవాళ. కరెక్టేనండి, మీరు ఊహించింది. కొత్త ఆవకాయ పెట్టబోతున్నాం. అది శాంపుల్ ఊరగాయ అనమాట. సో దానికి ఈ మామిడికాయలు దొరికే ఇవాళ. సో అందుకని తెచ్చాము. చాలా చాలా బాగున్నాయి కాయలు. అప్పుడే పండు కలర్ కూడా వచ్చేసింది అత్తయ్యండి. ఇది ఇదిగో ఇదంతా ఇక్కడ రాసింది 373 గ్రాములు. ఇది 375 గ్రాములు ఉందన్నమాట. ఈ కాయని మేము ఇంత కోయిస్తామండి, ఇలా ముక్కలు చేయిస్తామన్నమాట. మిగతా వస్తువులన్నీ ఏమేమిటో అత్తయ్య గారు చెప్తారు. అత్తయ్యండి, శాంపుల్ అవకైనా ఇది ఉండాలి, ఉంటే బాగుంటుంది. నిలబడుతుంది మాట మొక్క. అచ్చా, అలా ఉంటే బాగుంటుంది. మనకి ఇంకా ముదిరిపోయింది కాబట్టి కానీ ఇంకా సగం చేసుకోవచ్చు. అచ్చా, ఇంకా చిన్నవి చెయ్యొచ్చా? నువ్వు కష్టపడ్డామని ఇంకా వదిలేస్తాను. ఓకే, ఫోన్ లేదు పెద్ద మొక్క అవుతుందని. అంటే ఇంకా చిన్నవి చెయ్యొచ్చు. అయితే చేస్తా అయితే దాన్ని. ఓకే సరే. ఇది ఏమో ఆవాలు తీసుకున్నాం కదా, ఆవాల మనం 70 గ్రాములు గ్రైండ్ చేసుకోవాలి. అంటే 375 గ్రాములకి 70 గ్రాములు ఆవాలు తీసుకున్నాం అత్తయ్యండి. చాలా చాలా సరిపోతుంది. ఉరుగు అవుతుంది, ఆడితే ఎక్కువ అవుతుంది. ఇదేమో 2 తీసుకుందామని ఇది ఒకటి పెట్టాం. ఇది ఇంకోటి కావాలి. అది 100 గ్రాములు ఉంది, కొలిచాం. 200 ఉంటుంది. 200 తీసుకోవాలి. ఓకే. ఇదేమో తడిసేలా పోసుకోవాలి. తర్వాత ఉప్పు వేస్తాం కదా, ఉప్పు వేసాక ఓట వస్తుంది. నూనె కూడా మనం కొలిచాం. అది 245 గ్రాములు ఉన్నాయి. అంటే 250 గ్రాములు వేసుకోవచ్చు. తీసుకున్నాము. అదే ఈ ఓటను బట్టి మళ్ళీ తర్వాత ఓకే. పొలగా ఉన్నాక ఉప్పు వేస్తే ఓట వస్తుంది. ఓకే. ఓట మీద నూనె తేలుతుంది. ఓకే. సో ప్రస్తుతానికి మనం 245 గ్రాములు పోస్తున్నాం నూనె. కొంచెం ఇటు అట్టైనా అప్పటికప్పుడు తాత్కాలికం కాబట్టి ఎలాగైనా పర్వాలేదు, సర్దుకోవచ్చు. ఓకే. నిల్వ పోతే మనం కొంచెం భయపడాలి, పాడవుతుందని. దీన్ని పాడయ్యే అవకాశం లేదు, వెంటనే తినేస్తాం, కానిచ్చేస్తాం. ఇంకా పసుపు అందరికి తెలిసిందే కదా, పసుపు కొంచెం వేస్తాం. ఉప్పు కూడా మేము 100 గ్రాములు తీసుకున్నామండి. కావాల్సిన బట్టి చూసుకోవచ్చు. ఓకే. పసుపు ఇవి కావాల్సినవి. పులుపులు బట్టి ఉప్పు కూడా పడుతుంది. చూద్దాం చూసాక. ఓకే. సో ఇప్పుడు ఏంటి, ఇది గ్రైండ్ చేసేస్తారా? ఓకే. అంతేగాండి, ఎలా ఆడించారు ఒక్కసారి. ఎక్కడ మెత్తగా ఆడాలి, మెత్తగా ఉండాలి. అదేలే పర్వాలేదు, ఇలాగే వాడ. అంటే మరీ మెత్తగా కాకుండా. గింజ లేదు. ఓకే. గింజ నలిగిపోయింది. మనం పెద్దగా అయితే విసురుకుని అదంతా చెరుక్కుని పొట్టు, అప్పుడు మళ్ళీ కొట్టుకుని జల్లించుకుని ఇన్ని చేయాలి. ఓకే. ఇప్పుడు మిక్సీలో అన్నీ అయిపోయాయి. ఇది సింపుల్ కాబట్టి పెద్దగా అయితే మిక్సీ కుదరదు. అది తొక్కు ఉంటుంది కదా, ఆ తొక్కు బాగుండదు. ఇప్పుడు దీనికే కాబట్టి పర్వాలేదని సర్దుకోవడం. అందరూ ఇలాగే చేస్తారులే మొట్టమొదటి ఆవకాయకి. ఓకే. సో ఈ ఆవపిండి ఇందులోనే అన్ని ఇందులో కలిపేయడమే ఇంకేం లేదు. ఓకే. ఆవపిండి నెక్స్ట్ ఇంకోటి వెయ్యాలి కదా ఇందులో. ఓకే. కారం, ఇదిగో కారం ఉంది. వేయాలి. పసుపు వేస్తాం. అప్పుడే కలర్ వచ్చేసింది. అచ్చా, పసుపు ఇంత పిసరేసారు. ఘాటుగా ఉంది, వాసన మళ్ళీ. ఇంకో కారమా? సరే, 2 గిన్నెలు సరిపోతుంది. ఓకే. పెద్ద ఊరగాయ. సో ఇప్పుడు నూనె వేస్తా. చాలు, తర్వాత చూద్దాం. కానీ మొత్తం అంతా పట్టేస్తుంది. ఇప్పుడే నోరు ఊరిపోతుంది. ఏమైనా ఫ్రెష్గా చేసేది భలే ఉంటుంది. మీరు చిన్నప్పుడు చేసుకునేవారా ఇలాగా? ఇలా అంటే కొత్త ఆవకాయ అంతా లబ్బాకినాడు కాపురం పెట్టేస్తే పిల్లల్ని అట్టే పెట్టేశారు. చదువులు అవ్వలేదు, పరీక్షలు అవ్వలేదని. అప్పుడు ఏమైందంటే ఆవపిండి లేదు. ఆవపిండి లేకపోతే మొక్క చిన్న పాడైపోతుందని ముక్క కొట్టేసి కారంలో కలిపేసి మొన్నటి ఆవపిండి తయారు చేసి వేసుకుంటే అది మొట్టమొదటి కలపలేదు కాబట్టి దోస ఆవకాయ వాసన వచ్చింది.
ఆహా. అది సంగతి. ఓకే అంటే అది అన్ని ఒక్కసారే కలపాలని మాట కోసం చెప్తున్నాను. ఓకే. అది మరి దోస ఆవకాయ వాసన వచ్చి ముట్టుకోలేదు ఎవరును. ఇంత జాడి ఆవకాయని అంటే అన్నీ ఒకేసారి కలిపేయాలి. కలిపేయాలి. మ్మ్హ్మ్. కారం లేదు, ఏదో మొత్తానికి పొట్టు తక్కువైంది. మ్మ్హ్మ్. దాంతో మా పిల్లలు ఉన్నారు, చద్దనాలు తినేవారు కదా పూర్వం. అది ఇంత కూరగాయలు కావాలి పిండి అదిని ఏదో నాలుగు రాసుకునే కాదు పరిస్థితులు. కానీ ఆ తిన్న అలవాటు మీద తిన్నమ్మకే బాపు కన్నమ్మకే బాపు అంటారు. అలాగే అంటే తిన్న వాళ్ళకే తెలుస్తుంది రుచి. అచ్చా. తింటుంటేనే ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటాయి. అది ఇప్పుడు ఇందులో ఈ నూనె ఇంకా పోద్దామా? కొంచెం పోద్దాం. ఇందుకు చూడు పెద్ద ఒకేలాగా ఉంది రంగోదిని. పూసే పోని ఎందుకు అంత కూడా కట్టావు కదా పూసేస్తాను. ఇది ఎప్పుడు తినడానికి రెడీ? ఇప్పుడైనా తినచ్చు. నువ్వు శుక్రవారం ఉల్లంఘన చేసి ఉపవాసం. ఓకే సర్లేండి, రాత్రి తింటాను. రాత్రికి కొంచెం ఊరుతుంది కదా, వస్తుంది కదా, బాగుంటుంది. యాక్చువల్ ప్రొసీజర్ అయితే ఇది. మీకు కొంచెం కారం కావాలంటే ఎక్కువ వేసుకోండి, ఆవ కావాలంటే ఎక్కువ వేసుకోండి, లేకపోతే తగ్గించుకోండి, మీ ఇష్ట ప్రకారం చేసుకోండి. సో ఇదండి శాంపుల్ ఆవకాయ ప్రొసీజరు. అన్నీ ఒకేసారి కలిపేయాలంటున్నారు. మీరు ఇలా చేసుకోండి. సో ఒకవేళ ఇది కనుక బాగుంటే కనుక సో ఇదే మీరు ఎక్కువ క్వాంటిటీలో రెప్లికేట్ చేయొచ్చు అనమాట. అందుకని శాంపుల్ ఆవకాయ పెడతారేమో. సో ఈ ఆవకాయ చూడడానికి చాలా చాలా బాగుంది. ఐ హోప్ ఇట్ టేస్ట్ గుడ్ టు ఈట్ హెల్దీ, స్టే హెల్దీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా. టిల్ దెన్ బాయ్.